ఓ మంచి హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు రామ్ పోతినేని. అతను చేసిన మాస్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. ఈసారి రామ్ రూట్ మార్చి ఆంధ్ర కింగ్ తాలూకా అనే వైవిధ్యమైన సినిమా చేశారు. ఇది ఒక స్టార్ హీరోను అభిమానించే ఫ్యాన్ కథ కావడం విశేషం. మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి ఫేమ్ మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రామ్ పోతినేని చేసిన విభిన్న ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చిందా లేదా తెలుసుకుందాం పదండి. ముందుగా కథ విషయానికి వస్తే, సూర్య అంటే ఉపేంద్ర ఒక పెద్ద సినిమా హీరో అన్నమాట. ఎంతో వైభవం చూసిన ఆ హీరో ఒక దశలో వరుసగా ఫ్లాప్లు ఎదుర్కొంటాడు. తన 100వ సినిమా అర్థాంతరంగా ఆగిపోతుంది. సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి సూర్య చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించవు. పత్రికలో అతడికి వ్యతిరేకంగా వార్తలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను తిరిగి మొదలు పెట్టడానికి అవసరమైన సహాయాన్ని ఒక అజ్ఞాత వ్యక్తి సూర్యకు అందిస్తాడు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరాధిస్తే తన వీరాభిమాని అయిన సాగర్ అంటే రామ్ పోతినేని అని సూర్యకు తెలుస్తుంది. దీంతో ఆ అభిమానిని కలవాలనుకుంటాడు సూర్య. ఇంతకీ సాగర్ ఎవరు? తన కథేంటి? తన హీరో కోసం ఈ సహాయం అతను ఎందుకు చేశాడు? తన లక్ష్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. నెక్స్ట్ కథనం విశ్లేషణ విషయానికి వస్తే, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో స్టార్ హీరోగా నటించిన ఉపేంద్ర పేరు సూర్య. ఆయన వీరాభిమానిగా నటించిన రామ్ పేరు సాగర్. ఒక సన్నివేశంలో సముద్రం, సూర్యుడు కలిసిపోయినట్లుగా ఉన్న ఒక దృశ్యాన్ని చూపిస్తూ హీరో ఫ్రెండ్, చూసావారా, సాగర్ సూర్య ఇద్దరు కలిసిపోయినట్లే ఉంటారు, కానీ ఎప్పటికీ కలవరు అంటాడు. బదులుగా హీరో, కలవకపోయినా చూడ్డానికి బాగుంది కదరా అంటాడు. ఒక స్టార్ హీరోకు అభిమానికి మధ్య ఉండే బంధాన్ని దర్శకుడు మహేష్ బాబు ఎంత అందంగా చెప్పాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ పెట్టి సినిమా తీశారంటే సినీ అభిమానుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే ప్రయత్నంలా అనిపించొచ్చు. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా ఆ కోవకు చెందిన సినిమా కాదు. ఇందులో సినీ హీరోల మీద అభిమానుల్లో ఉండే పిచ్చి ప్రేమను గ్లోరిఫై చేసి చూపించలేదు. అలా అని దాన్ని తక్కువ చేయనూ లేదు. రెండిటికి మధ్య సమతూకం పాటిస్తూ నిజాయితీగా చేసిన ప్రయత్నమే ఆంధ్ర కింగ్ తాలూకాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. కొంచెం నెమ్మదిగా సాగడం, అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం, కథ మధ్యలోకి వచ్చాక ఎలా ముందుకు సాగుతుందో ఒక అంచనాకు వచ్చేయడం లాంటి చిన్న చిన్న ప్రతికూలతలున్నా కూడా వాటిని మరిపించే మ్యాజిక్ ఆంధ్ర కింగ్ తాలూకాలో ఉంది. సినిమాలు చూస్తే ఏమొస్తుంది? హీరోలను వెరిగా ఆరాధించడం వల్ల కలిగే లాభం ఏంటి? మీరెవరో కూడా తెలియని హీరోల కోసం ఈ అభిమానం ఏంటి అనే ప్రశ్నలు మన చుట్టుపక్కల ఎప్పుడు వింటూనే ఉంటాం. అయితే వెర్రి అభిమానంతో సమయాన్ని వృధా చేస్తూ పాడైపోయిన వాళ్ళు ఉంటారు. అదే సమయంలో సినీ హీరోల నుంచి స్ఫూర్తి పొంది తమ జీవితాలను దిద్దుకున్న ఎంతో మంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండో కోవకు చెందిన వాళ్ళు తక్కువే కావచ్చు. అలాంటి ఒక అభిమాని కథనే ఆంధ్ర కింగ్ తాలూకాలో చూస్తాం. ఒక అభిమాని జీవితంలో తన హీరో ఒక భాగం అయిపోతే ఎలా ఉంటుందో ఈ కథలో చూస్తాం. తన చదువు, తన ప్రేమ, తన కుటుంబం, తన ఉపాధి, తన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి అతను చేసే ప్రయత్నం, ఇలా ప్రతి దాంట్లోనూ హీరోతో కనెక్షన్ ఉంటుంది. ఈ నేపథ్యం కొత్తది కావడం వల్ల సినిమాలో కొత్త సీన్లు చూస్తాం. హీరో ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డుపడటం, అతడికి హీరో ఛాలెంజ్ విసరడం, ఆ ఛాలెంజ్ లో భాగంగా జీవితంలో ఎదగడం, ఇవన్నీ అన్ని సినిమాల్లో చూసే సీన్లే. కానీ ఇక్కడ హీరోతో ఉన్న కనెక్షన్ వల్ల కథనం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ కథను ఎక్కడ కూడా పనిగట్టుకుని కమర్షియల్ హంగులు అదే ప్రయత్నం చేయకుండా నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేయడం ఆంధ్ర కింగ్ తాలూకా ఎక్కడ కూడా ఫోర్స్డ్ గా అనిపించదు. సినిమాలో ఏది హడావిడిగా జరిగిపోదు. కొంచెం టైం తీసుకుని ఈ కథను చెప్పే ప్రయత్నం చేయడం వల్ల సినిమా కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. ముఖ్యంగా ప్రథమార్థంలో పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కు టైం పడుతుంది. ప్రేమ కథ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ ముంగిట కథలో అయితే మలుపు దగ్గర నుంచి కథనం ఊపందుకుంటుంది. అక్కడి నుంచి బలమైన ఎమోషన్లు, హృదయమైన సన్నివేశాలతో చివరి వరకు సినిమా మంచి టెంపోతో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో టూరింగ్ టాకీస్ సీన్లు అయితే ఉత్సాహం నింపుతాయి. పతాక సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలైట్స్. ఆంధ్ర కింగ్ తాలూకా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక ఫ్యాన్ ఫెస్టివల్. నటీ నటుల విషయానికి వస్తే, రామ్ లో మంచి పర్ఫార్మర్ ఉన్నాడని అందరికీ తెలిసిందే. అతను ఎక్కువ హడావిడి చేయకుండా సెటిల్డ్ గా ఉండే పాత్రలు చేసినప్పుడు తనలోని పర్ఫార్మర్ బయటకు వస్తాడు. కానీ ఎక్కువగా రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ ఆ పర్ఫార్మెన్స్ నంతా కూడా లోపలే కప్పెట్టేస్తూ ఉంటాడు రామ్ పోతినేని. లుక్, బాడీ లాంగ్వేజ్ సహా అన్ని మార్చుకుని సరికొత్త రామ్ ను చూపించాడు ఇందులో. ఈ పాత్రలో తన నటన చూశాక కొత్తగా అతడికి అభిమానులు తయారైతే ఆశ్చర్యమే లేదు. అంత బాగా చేశాడు ఆ క్యారెక్టర్ ని. స్టార్ హీరో సూర్య పాత్రలో ఉపేంద్ర కూడా అంతే బాగా నటించారు. నిజ జీవితంలో ఎంతో హంబుల్ గా ఉండే ఉపేంద్ర చేయడం వల్ల సూర్య పాత్రకు ఒక అథెంటిసిటీ వచ్చింది. కాంతాలో అదరు
అదరగొట్టిన ఆమె ఆంధ్ర కింగ్ తాలూకాలోనూ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ ఆ భాగ్యశ్రీ మెప్పించింది. ఒక ముఖ్య సన్నివేశంలో తనలోని నటిని చూడొచ్చు. రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలో రాణించారు. తమ అనుభవాన్ని చూపించారు. రాహుల్ రామకృష్ణ, సత్య, రాజీవ్ కనకాల, రఘుబాబు, తులసి వీళ్ళంతా కూడా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. సాంగీత వర్గం విషయానికి వస్తే వివేక్, మెర్విన్ సంగీతం అయితే ఆంధ్ర కింగ్ తాలూకాకు సాంకేతికంగా అతిపెద్ద బలం. కథలో ఉన్న ఎమోషన్ ను అర్థం చేసుకుని వీళ్ళిద్దరూ హృద్యమైన సంగీతం అందించారు. నువ్వుంటే చాలు వినక సొంపుగానే కాదు, కను విందుగాను అనిపిస్తుంది. మిగతా పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతంలోనూ వివేక్, మెర్విన్ బలమైన ముద్ర వేశారు. సిద్ధార్థ్ నూని ఛాయాగ్రహణం అయితే చాలా బాగుంది. సినిమాను కలర్ఫుల్ గా తీర్చిదిద్దారు. మైత్రి మూవీ మేకర్స్ మంచి నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారు. మహేష్ బాబుకు రచయితగా, దర్శకుడిగా మంచి మార్కులే పడతాయి. టాలీవుడ్ లో ఆంధ్ర కింగ్ తాలూకా ఒక స్పెషల్ ఫీలింగ్ గా నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. చివరిగా ఆంధ్ర కింగ్ తాలూకా సినీ అభిమానికి పట్టాభిషేకం. రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు.